ఆగ్బరీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ ప్రెస్ మీట్. మాదాపూర్ హైటెక్ సిటీలోని క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతుందని మాకు సమాచారం అందింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అధికారుల బృందంతో నిన్న రాత్రి క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్ పై రైడ్ చేశాము. 20 మంది యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో 14 మంది యువకులు, 6 యువతులు ఉన్నారు. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజ్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. తన బంధువులు మరియు మిత్రులైన యువతీ యువకుల్ని పార్టీకి ఆహ్వానించిన నాగరాజ్ యాదవ్ నిందితులలో ఒకరైన నితిన్ గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చాడు. నితిన్ బంధువు సాయి కుమార్ దుబాయ్ నుండి ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చాడు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నాము. నిందితులు 5కి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 2కి పాజిటివ్ వచ్చింది. 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDMA, 0.84 గ్రాముల ఓజీ కుష్తో పాటు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ మరియు ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నాము అన్నారు. నిన్న అంటే 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతోనే మా ఎస్టీఎఫ్ టీమ్ బి ప్రదీప్రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీమ్ బి అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతోనే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది వాళ్ళు. మిగిలిన 1 గ్రామ్ కోకేన్ చాలా ప్రమాదకరమైన డ్రగ్ అది. దాదాపుగా 12,000కు 1 గ్రామ్ ఉంటుంది అది. అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం ఇద్దరి దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కొకేన్, MDMA ఈ రెండే కాకుండా ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారెన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ వాల్యూ తక్కువైనా కానీ సమాజం మీద, యువత మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఎవరు కూడా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకర డ్రగ్స్ వైపు పోకుండా ఉండాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ గమనించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ డ్రగ్స్కి అలవాటు అయితే చాలా వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. జీవితం మొత్తం
నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఆ, చాలా అప్రమత్తంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆ, దాన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా శాంపిల్స్ తీయడం జరిగింది. ఇద్దరికి ఆల్రెడీ పాజిటివ్ రావడం జరిగింది. మిగతా రిజల్ట్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. దీని తర్వాత ఈ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయనే దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసును మన షేర్లింగంపల్లి స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తదుపరి దర్యాప్తు చేస్తారు. ఈ లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ అనే విషయం కూడా కనుక్కొని దానికి తగిన చర్యలు తీసుకుంటాం. దీంట్లో వీళ్ళంతా స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. కొంతమంది యూత్ కూడా ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఎక్కువ వివరాలు స్టూడెంట్స్ కాబట్టి, కన్జ్యూమర్స్ కాబట్టి చెప్పలేము, కానీ అసలు నిందితుల వివరాలు మీకు చెప్పడం జరిగింది.